సరే నేను ఆల్రెడీ సీనియర్ని, ఆ క్యారెక్టర్కి సీనియర్గా అతను ఏమైనా హెల్ప్ చేశాడో లేదో చెప్పవా? 100% చాలా హెల్ప్ చేశాడు. లొకేషన్లో ఏమైనా హెల్ప్ చేశాడు? లేదు, చాలా హెల్ప్ చేశాడు. నేను పైకి వచ్చినప్పుడు మెట్ల దగ్గర కానీ ఈవెన్ మీరు చెప్పారు ఆ టైమింగ్ బాల్ నీ పెయిన్స్ ఏమన్నా మీకు ఇట్లా పట్టుకొని ఎక్కిచ్చాడు. వచ్చిన తర్వాత పుష్ చేసిన తర్వాత పేరు చెప్పే ముందు నేను ఇలా అంటాను, సో నువ్వు కొంచెం ముందుకెళ్ళినట్టు అన్నది బ్రహ్మాజీ టైమింగ్. ఓహో, అతనే హెల్ప్ చేశాడు. లేదు నిజంగా. అండ్ మా ఎపిసోడ్లో కూడా నా పక్కన ఉంటే ఎంత బాగుండేది. కాకుండా చందు టైమింగే చాలా, అంటే ఆ ఫన్ చెప్పేది, ఆయన చెప్పేటప్పుడు డైలాగ్లో కూడా సార్ ఇలా చెప్తే బాగుంటుందని చెప్పేవాళ్ళు ఆయన. సో అది ఈవెన్ బ్రహ్మాజీ క్యాచ్ చేశాడు. డైలాగులు అన్నిటికి ట్విట్టర్లో పెడుతున్నారు, మొలకలు ఎన్ని చిన్న చిన్న అన్ని అన్ని ఆయన టైమింగ్, చందు టైమింగ్ డిఫరెంట్ టైమింగ్ టోన్ నాకు ఇచ్చుంటే నేను వేరేగా రెగ్యులర్గా చెప్పేసేవాడిని. అక్కడ దాకా ఎందుకు సార్, మా ఎపిసోడ్లో కూడా స్వీట్లెస్ ఇప్పిస్తారా అది చాలా గమ్మత్తుగా చెప్పాడు. ఆయన చెప్పమనే ఉండి టేక్ ముందు చెప్పండి ఒకసారి ఏదో అది యాజ్ చేసేవాడు అనమాట. ఓకే, నేను కూడా ఇంప్రవేషన్ కొంచెం లౌడర్గా అలవాటు కదా మనకి. వద్దు సార్ దీన్ని ఇలానే అంటే బాగుంటుంది, దీంట్లోనే అందం ఉంది. ఎవరో నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, నువ్వు నాగ చైతన్య పక్కన ఫ్రెండ్కి కూడా సెట్ అయిపోయావు, నువ్వు బాగుంది మాకు అంటే. పిచ్చోడా నువ్వు అది ఆలోచించావు, మా ఏజ్కి నాగ చైతన్యని తీసుకొచ్చి 3వ ఎపిసోడ్కి మ్యాచ్ చేశాడు డైరెక్టరు, అంతే కదా సార్. అదే ఆలోచన అసలు. మా పెళ్ళి అవన్న ఒక ట్రాక్ పెట్టి ఓహో ఆ గ్రూప్ మేనేజ్ చేశారు, మా ట్రాక్ కూడా మర్చిపోయారు వచ్చారు. తెలుసా అండి, మామూలుగా ఎవరి స్టేజ్కి వాళ్ళు కనెక్ట్ అవుతారు, 3 స్టేజ్ కదండి, ఎవరి స్టేజ్కి వాళ్ళు కనెక్ట్ అవుతారు అనుకున్నాం, కానీ అందరూ ఎక్కువ మీ నిజంగా పిట్ట కదా మీరు చెప్తారే, పెట్ట కదా మాక్సిమం ఇవాళ అందరూ అదే ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. పెట్ట కదా మాక్సిమం దానికే కనెక్ట్. నేను ఆ రోజు తీసినప్పుడు ఓకే మామూలుగా ఉంటుంది, కానీ థియేటర్లో బాగా పెళ్ళింది ఏంటంటే సేమ్ మదర్ సేమ్ ఫాదర్, కాకపోతే ఎనర్జీ సెట్ రాపోయినా కానీ ఒక పేపర్ టెంగ్ అని పట్టడం, మేమందరం చారటం, వాటికి బాగా నేను అదే అన్నానండి, మీ స్టేజ్కి బాగా ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు బయట జనాలు కూడా. అదే జరుగుతుంది, అదే స్టేజ్లో ఉన్నారు, అదే స్టేజ్లో ఎక్కువ మంది ఉన్నారండి. ఒకటి పెట్టాడు కూడా ట్విట్టర్లో, మాకు ఆల్రెడీ నా లైఫ్లో జరిగిందన్న ఇది ప్రతి ఒక్కరు అండి కొంచెం కంగారు పడుతున్నారు. నెక్స్ట్ దాన్ని తొందరగా అప్రోచ్ అయిపోయి పెళ్ళి చేసుకుంటారు. సో మీకు 3 స్టేజ్లు క్రాస్ అయిపోయింది అంటే రియల్ లైఫ్ అయినాయా అవుతున్నాయా అయిపోయినాయి. 3 మీకండి నాకు బిగినింగ్ స్టైల్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నారా? మీకండి ఇంకా ఏ స్టేజ్ స్టార్ట్ అవుతుంది? స్టార్ట్ అవ్వాలి. అంత ధైర్యం చేయరు అన్న మీరు 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 మీకు నాకు సెకండ్ స్టేజ్ దగ్గర మ్యారేజ్ అయిపోయింది. సెకండ్ స్టేజ్ నీకు శ్రీనివాస్? నాకు 3వ స్టేజ్లో అయింది. 3వ స్టేజ్ మళ్ళీ పార్ట్ 2 స్టార్ట్ అవుతుందా? లేదు 3వ స్టేజ్లోనే నాకు 2 సంబంధాలు చూసిన తర్వాత ఇంకా కష్టం అని చెప్పి అన్ని కాంప్రమైజ్ అయ్యి చేశారు. నీకు 6 స్టేజ్లు అయిన తర్వాత అయిందా? లేదు, ట్రై. కరెక్ట్. ప్రేమలో పడేసరికి ఎంత పాజిటివ్నెస్ వస్తుందిరా. అమ్మాయిలు మంచోళ్ళరా. అబద్ధాలు చెప్పకు, ఆడపిల్లలు పుట్టిస్తారు. ఈ వేళకి ఎందుకు చేశారు మీరు ఈ ప్రొడక్షన్ హౌస్కే? అవును, అంటే నాకు యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఏదన్నా ఒక స్కెడ్యూల్ ఉంటుందండి. ఓకే, ఈ స్కెడ్యూల్కి ఇది అవ్వలేదంటే ఫస్ట్ బాగా టెన్షన్ పడేది డైరెక్టర్. అది వెదర్ సపోర్ట్ చేయడమో, హెల్త్ సపోర్ట్ చేయడమో, ఆర్టిస్ట్ డేట్స్ లేకపోవడమే. ఆన్ సెట్స్లో ఉన్నప్పుడు కానీ ఒకవేళ వర్షం వచ్చినప్పుడు నాకు చాలా టెన్షన్ వచ్చేదండి, ఈరోజు ఇది అవ్వకపోతే ఎలాగా ఇదే. నాకు మా ప్రొడ్యూసర్స్ ఉండేవారండి, కాల్ చేసి మా వంశీ కానీ ఎవరు సినిమా గారిని కాల్ చేసి ఏం పర్లేదమ్మా ఎప్పుడు కుదిరితే అప్పుడు చేద్దాం. అది ఎంత రిలీఫ్ ఇస్తుంది అంటేనండి, అది క్రియేటివ్గా చాలా ఇంకా మన స్పేస్ని వైడ్ అండి, చాలా హ్యాపీ అండి ఆ విషయంలో. అండ్ ఆ ఒక్క విషయంలో కదా, టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసుకోవడంలోనూ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా చాలా ఫ్రీడమ్ ఉండేదండి. నాకేంటి అంటే నాకు అంటే నేను అసలు బేసిక్గా ఈ సినిమా ఒప్పుకోవడానికి నేను టెంప్ట్ అయింది ఏంటి అంటే హీరో హీరోయిన్ అండి. నాకు సెకండ్ ఫిలింకే నాకు ఇంత మంచి కాస్టింగ్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్లస్ టెక్నీషియన్స్ని కూడా ఇంత మంచి ఇచ్చిస్తున్నప్పుడు ఇంకా ఆబ్వియస్గా నాకు ఏం కనబడుతుందంటే హిట్ తప్ప నాకు ఇంకా వేరే, ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు నాకు హిట్ తప్ప. ప్రొడ్యూసర్స్ మీద ఎంత అభిమానం అనేది మా 3వ ఎపిసోడ్ ఫారెన్లో తీద్దాం ఉన్నారు. నేను ఫుల్ హ్యాపీ, ఒక 15 రోజులు ఫారెన్లో మేము ఆ లాస్ట్ క్లైమాక్స్ కూడా మేము కూడా వస్తాం అనుకున్నారు. పెడితే వద్దండి ఏడే చేద్దామని చేయించారు. అంటే అక్కడ వెళ్ళి చేస్తే హ్యాపీ బాగుంటుంది, కలర్ కూడా ఇంకా మిస్ అయిపోతుంది కదండి, ఫీల్ మిస్ అయిపోతుంది కదండి. రీయూనియన్ అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పండినవి అవన్నీ మిస్ అయిపోతాయి కదా. ఓకే సార్, మా ఇప్పుడు చాలా బిట్లు ఉన్నాయి సినిమాలో. ప్రొడక్షన్ అండి, మా బిట్లు ఎందుకు తీస్తారు సార్ మీరు? కామెడీ ఇంకా చిన్న చిన్న బిట్లు ఉన్నాయి, ఎందుకు కట్ చేశారు?
వెరీ గుడ్. అరే, ఆ ముగ్గురు అడుగుతున్నాం ఇక్కడ. ఏమైంది ఫుల్ రివెంజ్ ట్రిప్ లో ఉన్నారు లేదండి, కిల్ బిల్ సరే సరే చాలా చిన్న చాలా ఇప్పటికి ఇన్ని ఫ్లో ఉంటుందండి. ఇది 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 ఒక డెసిషన్ కదండి, అంటే కొలాబరేటివ్ ఆయన డెసిషన్. సార్ సార్ ఆయన తీసాడు కొలాబరేటివ్ ఎవరో తీసేసారు. ఎందుకు తీసాడు కొలాబరేటివ్ డెసిషన్ అండి. చంటి గారు, నేను, ప్రొడ్యూసర్, వాళ్ళు అందరూ పాపం ఇంత కామెడీ పండింది, అవి కూడా ఉంటే ఇంకా బాగా ఇంకా పండుతుంది బాగా అని ఆయన ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే ప్రొడ్యూసర్లు కానీ నా ఫీలింగ్ మాట. ఓకే. ఈ డబ్బులు చాలనుకున్నారంట వాళ్ళు. పార్ట్ 2. పార్ట్ 2 మేము పార్ట్ 2లో సితారా మేము ఇద్దరు ఉంటాం. మీ ఇద్దరు యాజ్ ఇట్ ఈజ్. అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వదు, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్. మీ ఇద్దరికండి ఇప్పుడు అదే మీరు ఈ ప్రొడక్షన్ గురించి ఏం ఫీల్ అయ్యారు? ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి చిన్నబాబు గారు నాకు అది షూటింగ్ అంతా అయిన తర్వాత నేను ఒకసారి ఫోన్ చేసి అడిగా, సార్ రిలీజ్ డేట్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ చేద్దామని. ఆయన ఫస్ట్ కాపీ చూసి అప్పుడు డిసైడ్ అంత చేద్దాం. బాగా వచ్చాక రిలీజ్ అవుతుంది. అవును, అది అసలు ఇప్పటివరకు ఏ ప్రొడ్యూసర్ నాకు చెప్పలేదు. అవును అవును సార్ ఏంటి సార్ వర్కౌట్ అవుతుందా అంటే, వర్కౌట్ అవుద్ది అని మన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే, అవును అప్పుడే రిలీజ్ చెక్ చేసుకునే వదులుదామమ్మా, మనకేంటి కంగారు అన్నారు. అలాంటి యాటిట్యూడ్ ఉన్న ప్రొడ్యూసర్. అదే నేను అదేనండి, ఇలాంటి మాటలు ఆల్మోస్ట్ 10 ఉంటాయండి. ఏం కంగారు పడికి రేపు చేసుకుందాం, అంత బాగా వచ్చాక రిలీజ్ చేసుకుందాం, మనం అందరం ఉన్నాం కదమ్మా. ఇవి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారండి. అంటే ఎలా అనిపిస్తుంది అంటే, అమ్మో ఇంత మంచి ప్రొడ్యూసర్కి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకా అసలు ఏ పరిస్థితుల్లో డ్యామేజ్ అవ్వకుండా చేయాలి అన్న ఆలోచన తీసుకొస్తుందండి. అవును. ఖాళీగా ఉన్న అమ్మాయిని ఏ కాగ్గాడైనా పడేస్తాడు, కాంపిటీషన్ లో ఉన్న ఫిగర్ పడేస్తేనే కింగ్ అవుతాడు.